టీమిండియా టీ20 వరల్డ్ కప్ ను సాధించిన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా విజేతగా నిలిచిన తీరు చారిత్రాత్మకమని అభివర్ణించారు. ఇక టీమిండియా ఈ మహత్తర విజయం సాధించిన పట్ల దేశ ప్రజలందరి తరపున శుభాభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. అలాగే టీమిండియా చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. కెప్టెన్ రోహిత్ శర్మకు జట్టు మొత్తానికి కోచింగ్ సిబ్బందికి శుభాభినందనలు తెలుపుతున్నారని వెల్లడించారు. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ ను కలను సాకారం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. దేశాన్ని ఆనందోత్సవాల్లో ముంచెత్తినందుకు కృతజ్ఞతలు అంటూ టీమిండియాను ఉద్దేశించి ట్వీట్ చేశారు. इंडिया को इस भव्य विजय के लिए सभी देशवासियों की तरफ से बहुत बहुत बधाई। आज 140 करोड़ देशवासी आपके इस शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर रहे हैं। खेल के मैदान में आपने वर्ल्ड कप जीता, लेकिन हिंदुस्तान के हर गांव, गली, मोहल्ले में आपने कोटि कोटि देशवासियों का दिल जीत लिया। और ये टूर्नामेंट एक विशेष कारण से भी याद रखी जाएगी। इतने सारे देश, इतनी सारी टीमें और एक भी मैच हारना नहीं, ये छोटी उपलब्धि नहीं है। आपने क्रिकेट जगत के हर महारथी, उनके हर बॉल को खेला और आपने शानदार विजय प्राप्त करते रहे। एक के बाद एक विजय की इस परंपरा ने आपके हौसले को तो बुलंद कर दिया, लेकिन इस पूरी टूर्नामेंट को भी रसप्रद बना दिया, रोचक बना दिया। आपने शानदार विजय प्राप्त की है। मेरी तरफ से मैं आपको बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं। टीम విశ్వ విజేతలకు అభినందనలు అంటూ టీమిండియా విజయం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రెండవసారి టీ20 ప్రపంచ కప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో జట్టు మొత్తం సమష్టిగా రాణించిన తీరు అద్భుతమని తెలిపారు. ఆద్యాంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో ఒత్తిడిని జయించి సగర్వంగా ప్రపంచ కప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ నారా లోకేష్ తెలిపారు. మీ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా టీమిండియా వరల్డ్ ఛాంపియన్లుగా అవతరించడం పట్ల స్పందించారు. కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా అంటూ స్పందించారు. మీ పట్టుదల, మీ కృషి ఫలించాయి. ఇవి ప్రతి భారతీయుడు గర్వించదగిన లక్షణాలు. జై హింద్ అంటూ జగన్ ట్వీట్ చేశారు. టీమిండియాకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను టీమిండియా ఓడించిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు. వరల్డ్ కప్ ను గెలవడం ద్వారా టీమిండియా దేశవాసులను గర్వించేలా చేసిందని పేర్కొన్నారు. ఈ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ప్రపంచ క్రికెట్లో భారత్కు ఎదురులేని మరోసారి నిరూపించిందని సీఎం రేవంత్ కొనియాడారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా విజేతగా నిలవడం పట్ల బాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. భారత్ ఇప్పుడు ప్రపంచం అగ్రభాగాన ఉందని మురిసిపోయారు. 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీ20 వరల్డ్ కప్ లో గెలవడం అద్భుతం, అమోఘమని కొనియాడారు.
టీమిండియా విజయం పట్ల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ఈ కప్ మనది అంటూ హర్షం వ్యక్తం చేశారు. బ్లూ జెర్సీలు ధరించిన మన హీరోలు ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్లని కొనియాడారు. టీమిండియాకు శిరస్సు వచ్చి వదల చేస్తున్నారని మహేష్ బాబు తెలిపారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ 4 లైన్లో ఉన్నారు. మానస్, మనం చూసుకున్నట్టయితే టీమిండియా 17 సంవత్సరాల తర్వాత T20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అభినందనల వెలువ వస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా టీమిండియా గెలిచిన కొద్ది క్షణాల్లోనే ఒక వీడియో బైట్ ని అయితే తన సోషల్ మీడియా ఖాతాలో ఎక్స్ ఖాతాలో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మహేంద్ర సింగ్ ధోని కూడా నాకు ఇది ఒక బెస్ట్ బర్త్డే గిఫ్ట్ అంటూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సచిన్ టెండూల్కర్ అయితే పర్టికులర్ గా అంటే ఒక్కొక్క పర్ఫార్మర్ శివం దూబే దగ్గర నుంచి రోహిత్ శర్మ వరకు ప్రతి ఒక్కరి గురించి పర్టికులర్ గా మెన్షన్ చేస్తూ ఒక 4-5 ట్వీట్స్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సినిమా వాళ్ళ విషయానికి వస్తే షారుఖ్ ఖాన్, అదేవిధంగా చిరంజీవి, మహేష్ బాబు ఇలా అనేక మంది సెలబ్రిటీలు అందరూ కూడా టీమిండియా విజయంలో పాల్పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్న ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే 17 సంవత్సరాల తర్వాత T20 వరల్డ్ కప్ గెలవడమే కాకుండా 13 సంవత్సరాల తర్వాత ఒక ఐసీసీ ట్రాఫీని ముఖ్యంగా చూసుకుంటే 2011లో MS ధోని సారథ్యంలోని టీమిండియా 50 ఓవర్స్ వరల్డ్ కప్ అయితే గెలిచింది. ఆ తర్వాత 13 సంవత్సరాల పాటు ఏ ఐసీసీ ట్రాఫీని కూడా భారత్ అందుకోలేకపోయిందని చెప్పుకోవాలి. గతేడాది చివరి దశ వరకు వెళ్లి 2023 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే చేజార్చుకుంది కప్. అయితే ఈసారి T20 వరల్డ్ కప్ మాత్రం ఎటువంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగినప్పటికీ పూర్తి స్థాయిగా విశ్వ విజేతగా నిలిచింది. ఎక్కువ మ్యాచ్ కూడా ఓడిపోకుండా కూడా విజయం సాధించింది. సో ఓవరాల్ గా చూసుకుంటే స్పోర్ట్స్ లో టీమిండియా ముఖ్యంగా క్రికెట్ లో చూసుకున్నట్లయితే టీమిండియా ఒక అగ్రస్థానంలో ఉందని చెప్పుకోవాలి. టెస్ట్ కావచ్చు, T20 కావచ్చు, వన్డే కావచ్చు, ఏ ఫార్మాట్ అయినా కానీ టీమిండియా ఒక నెంబర్ 1 పొజిషన్ లో ఉందని అయితే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మానస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.